వెల్కమ్ టు ఫిల్మ్ ప్రెడిక్టర్ అండి. ఇవాళ వచ్చేసి సాంప్రదాయాన్ని, సుప్పిని, శుద్ధ పోసిని మూవీ చూడడం అయితే జరిగింది. అండ్ ఈ మూవీ ప్రొడ్యూసర్ వచ్చేసి మన శివాజీ గారే. అండ్ ఈ మూవీ అయితే మనకు ఓటీటీలో దిగాలి. కాకపోతే ఇది కొద్ది బజ్ ఉండడం వల్ల థియేట్రికల్ రిలీజ్ అయితే చేశారు. బట్ సినిమా చూసిన తర్వాత ఓటీటీలో దింపుంటే బాగుండి అనిపించింది. నాకైతే డిసప్పాయింట్ అయితే చేసింది భయ సినిమా. నేను థియేటర్లోకి వెళ్ళడం కారణం ఎందుకంటే శివాజీ గారు అండ్ మెయిన్ వచ్చేసి లయ్య అండ్ వీళ్ళిద్దరి మధ్యన వచ్చే కామెడీ సీన్స్ అయితే అదిరిపోతాయి అని ఒక ఎక్స్పెక్ట్ చేసి నేను వెళ్ళాను. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత కొద్దిగా డ్రాప్ అయ్యింది అన్నట్టు నాకు అనిపించింది. అండ్ మెయిన్ ఆ రోహన్ అనే అబ్బాయి మంచి కామెడీ చేస్తారు, మనందరికీ తెలిసిందే. అండ్ ప్రీ వెడ్డింగ్ షో అండ్ వీటిల్లోని మంచి కామెడీ చేశారు అతను. అండ్ మెయిన్ వచ్చేసి మనందరికీ తెలిసిందే 90s అండ్ వీటిల్లో మంచి కామెడీ చేశారు. బట్ ఇందులో కూడా మంచి కామెడీ ఉంటుందని అండ్ వీళ్ళు ముగ్గురు కలిస్తే ఇంకొద్ది ప్యాక్ అయిపోద్ది అనేసి నేను థియేటర్లోకి వెళ్ళాను. బట్ నేను వెళ్ళిన తర్వాత మొత్తం సినిమా అంతా నాకు డిసప్పాయింట్గా అనిపించింది. ఎందుకు నాకు అలా అనిపించింది ప్రాపర్గా మాట్లాడుకుందాం. అండ్ ఈ మూవీ స్టోరీ వచ్చేసి మన శివాజీ గారు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అనమాట. ఒకరోజు అనుకోకుండా వాళ్ళ ఫ్యామిలీకి చిన్న ప్రాబ్లం అయితే రావడం అయితే జరుగుతుంది. అక్కడ తర్వాత మనోడు ఎలా సార్ట్ అవుట్ చేసాడు ఈ ప్రాబ్లం అనేది పార్ట్ ఆఫ్ ది ఫిల్మ్ మన థియేటర్స్ చూసి తెలుసుకోవాలి. అండ్ మెయిన్ వచ్చేసి ఈ క్యారెక్టరైజేషన్ గురించి మాట్లాడుకోవాలంటే అండ్ నీట్గా క్యారెక్టర్స్ అయితే రాసుకున్నారు డైరెక్టర్ గారు. అండ్ శివాజీ క్యారెక్టర్ కానీ అండ్ మెయిన్ వచ్చేసి లయ క్యారెక్టర్ కానీ అండ్ మెయిన్ వచ్చేసి రోహన్ క్యారెక్టర్ కానీ అండ్ మధ్య మధ్యలో ఆలీ గారి క్యారెక్టర్ అండ్ వీళ్ళ క్యారెక్టర్స్ కూడా బాగా పర్లేదు అన్నట్టు మనకి రాసుకున్నారు. బట్ మెయిన్ వచ్చేసి లయ్య ఫస్ట్ హాఫ్ మంచి కామెడీ జనరేట్ చేస్తారు. అండ్ లయ నుంచి సూపర్ మంచి కామెడీ వచ్చింది అన్నట్టు మనకి కొన్ని చోట్ల దగ్గర అనిపిస్తుంది. అండ్ మెయిన్ శివాజీ గారిది కూడా పర్లేదురా మంచి కామెడీ పెట్టుకున్నారా అన్నట్టు ఫస్ట్ స్టార్టింగ్ ఒక 30 minutes అనిపిస్తుంది. అండ్ మధ్య మధ్యలో రోహన్ వేస్తూ ఉంటాడు కానీ అది కొద్దిగా పేలవన్నమాట. మెయిన్ వీళ్ళిద్దరి మధ్యలో వచ్చి కొన్ని సీన్స్ అయితే మనకు పర్లేదు నవ్వు తెప్పించారు అన్నట్టు అనిపిస్తుంది. బట్ ఈ సినిమా నాకు ఎక్కడ పెద్దగా అనిపించలేదు. అంటే అది వచ్చేసి ఒక థ్రిల్లర్ కామెడీ, అది మనందరికీ తెలిసిందే. బట్ ఆ థ్రిల్లర్లోని ఆ సస్పెన్స్ ఆ మెయింటెనెన్స్ గట్రా చేయలేకపోయారు. అండ్ మెయిన్ వచ్చి ఒక ట్విస్ట్ ఉంటుంది. బట్ అనుకో పెద్ద ట్విస్ట్ ఏం కాదు, మనం అందరం ముందే ఊహించేసుకుంటాం, అంత పెద్దగా ఏం ఉండదు. ఫోన్లే స్టోరీ ఎలాగ వెళ్ళిపోద్ది అని నేనైతే ఎక్స్పెక్ట్ చేసి థియేటర్కి వెళ్ళాను. బట్ కామెడీ నాకైతే సెకండ్ హాఫ్కి వచ్చేసరికి అసలు కామెడీ కనబడదు భయ్య. అంటే పెడతారు కొన్ని షార్ట్స్లో కామెడీ, బట్ మనకు అంత వర్కౌట్ అవ్వదు. రోహన్ నుంచి మంచి కామెడీ రాలేదు. అండ్ మెయిన్ వచ్చేసి లయ దగ్గర నుంచి కూడా మంచి కామెడీ అయితే పెద్దగా అనిపించలేదు. అండ్ మెయిన్ వచ్చేసి శివాజీ గారు ఒక 2-3 చోట్ల దగ్గర పేలుతుంది తప్ప పెద్దగా అనిపించదు. బట్ మెయిన్ మధ్యలో వచ్చిన ఒక ఆలీ గారి క్యారెక్టర్ కానీ అండ్ కొన్ని క్యారెక్టర్స్ కానీ ఏదో పెట్టాలని పెట్టారు తప్ప అంత యాక్టర్స్ అయితే లేవు ఈ సినిమా కాలికి. అండ్ మెయిన్ వచ్చేసి కొన్ని సీన్స్ అయితే పర్లేదు అనిపించాయి ఫస్ట్ హాఫ్లో. బట్ సెకండ్ హాఫ్ అయితే మొత్తం డల్గా వెళ్తుంది సినిమా అంతా సెకండ్ హాఫ్ అంతా. అండ్ మధ్యలో వచ్చిన బీజియం కూడా అంత పెద్దగా అనిపించలేదు. పర్లేదు ఏదో ఇచ్చుకున్నారు సినిమా తగ్గట్టుగా అన్నట్టు అనిపించింది నాకు బీజియం అయితే. కొన్ని సిచ్యువేషన్లో యాక్చువల్లీ బీజియం కొద్దిగా స్లో ఇచ్చుంటే బాగుంది అనిపించింది. బట్ అన్ని సిచ్యువేషన్లో కూడా ఏదో పెద్ద ఎలివేషన్ టైప్లో ఇచ్చేసారు. బీజియం కూడా అంత పెద్దగా అనిపించలేదు. అండ్ మెయిన్ వచ్చేసి ఫస్ట్ హాఫ్ కొద్దిగా బాగుంటుంది కానీ సెకండ్ హాఫ్ అయితే అస్సలు బాగోదు. అండ్ మెయిన్ వచ్చేసి ఇందులో కొద్ది థ్రిల్లర్ కూడా కొద్దిగా బాగా పెట్టుంటే అండ్ ఆ ట్విస్ట్ కొద్దిగా టర్న్ చేసుంటే బాగుంది అనిపించింది. అండ్ మెయిన్ వచ్చేసి కామెడీ కొద్దిగా పండించుంటే బాగుంది అనిపించింది సెకండ్ హాఫ్. అండ్ సెకండ్ హాఫ్ అయితే ఫుల్ కొద్దిగా డల్గానే వెళ్తూ ఉంటుంది. అండ్ ఎక్కడ మనకి ఎంగేజింగ్ అనిపించదు. బట్ ఫస్ట్ హాఫ్ అనేది కొద్దిగా క్యారెక్టర్స్ వైజ్గా కానీ వాళ్ళ అయ్య గారు వచ్చిన కొన్ని సీన్స్ కానీ అండ్ పర్లేదు అన్నట్టు మనకు అనిపిస్తుంది. అండ్ ఫ్యామిలీ ఇల్లు అలా చూసేయచ్చు. బట్ ఇది కానీ ఓటీటీలో దిగుంటే కనీసం చాలా వరకు హిట్ అవుతుంది. ఎందుకంటే శివాజీ గారి గురించి లయ గారి గురించి అయితే వీళ్ళిద్దరి గురించి ఒక లుక్ అయితే వేసేస్తారు. బట్ నా ఒపీనియన్ ఏంటంటే ఓటీటీలో చూడడం బెటర్ అన్నట్టు నాకు అనిపించింది. అండ్ ఈ మూవీకి మేము ఇచ్చేసారు రేటింగ్ ఒక 5కి 2.5 అయితే ఇస్తున్నాం. ఈజ్ ఓకేష్ ఫిలిం. వెళ్ళి అలాగ ఒక సరదాగా మాకు టైం పాస్ అవ్వలేదు అంటే మాత్రం ఈ సినిమా ఒకసారి వెళ్ళి అలా ట్రై చేసేయచ్చు. ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మాత్రం అలా పెట్టుకోండి.